హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ పాన్ ఇండియన్ మూవీస్ అనేవి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ ఇంతకుముందు సినిమాలన్నీ ఏంటంటే సేమ్ వాళ్ళ లాంగ్వేజ్ సినిమాస్ మాత్రమే ఉండేది. ఎప్పుడో ఏదో ఒక సినిమాను లేదా మంచి పేరు వచ్చినటువంటిదో మంచి కలెక్షన్స్ వచ్చిన తర్వాతే ఆ సినిమాని ఇతర భాషల్లోకి డబ్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య పాన్ ఇండియా అనేటటువంటి ఒక టైటిల్తో ఆ సినిమాని షూట్ చేసే టైంలోనే అన్ని భాషలకి తగ్గట్లుగా డైలాగ్స్ కానీ లేదంటే మాటలు కానీ సమకూర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్. అదేంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమాకి రాస్తున్నాడు అనే కదా మీ డౌట్. సో ప్రస్తుతం నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నటువంటి రామాయణం సినిమాకి సంబంధించినటువంటి సినిమాకే ప్రెజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు అందిస్తున్నారంట. రణబీర్ కపూర్ రాముడుగాను, సాయి పల్లవి సీతగాను, అండ్ అలానే కన్నడ హీరో అయినటువంటి యష్ రావణాసురుడిగా నటిస్తున్నటువంటి సినిమానే రామాయణ. సో ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ గా అయితే ఏమి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి సినిమా కూడా హిందీ సినిమాలు తెలుగులో ఎలా డబ్ అవుతాయో తెలుగు సినిమాలన్నీ కూడా హిందీలోను ఇతర భాషల్లోనూ డబ్ అవడం కామన్గా జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా మనం చూసినటువంటి ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి యొక్క మాటలు మనకి తెలియంది కాదు. సో కొన్ని మాటల బూత్ల అనే విధంగా ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ అందువల్ల ఏంటంటే నితీష్ తివారీ తెలుగు వర్షన్కి అంటే ఈ రామాయణ సినిమాని తెలుగు వర్షన్లో తీసినప్పుడు రాముడికి మాటలకు సంబంధించినంత వరకు ఆ డైలాగ్స్ అన్నింటినీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేత రాయించే పనిలో పడ్డారంట. అండ్ అలానే రావణాసురుడి క్యారెక్టర్లో నటించబోతున్నటువంటి యశ్ కూడా యశ్కి మంచి ఎలివేషన్ ఇచ్చినటువంటి ప్రశాంత్ నీల్ చేత కన్నడలో డైలాగ్స్ రాయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడంట నితీష్ తివారీ. సో ఈసారి ఏంటంటే ఈ రామాయణ సినిమాని అన్ని వర్గాలకు కొంచెం అందుబాటులో ఉండేలా అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిజమైన చరిత్రను తీద్దాం అన్న ఉద్దేశంతోనే నితీష్ తివారీ అయితే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఊహించుకోవడానికి కాస్త వేడిగానే ఉందన్నమాట. రణబీర్ కపూర్ రాముడుగా అండ్ సాయి పల్లవి సీతగా అంటే పర్లేదు, కానీ యశ్ని రావణాసురుడిగా ఎందుకు అనుకుంటున్నారన్న విషయం మరి నితీష్ తివారీకే తెలియాలి. సో ఈ పాటికి ఏంటంటే చాలా భాషలు మొత్తానికైతే 5 భాషల్లో ఈ సినిమా డబ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఏ ప్రాంతాల వారికి ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క ఎక్స్ట్రా కథ అనేది ఉంటుంది. అంటే కథ మొత్తం ఒకటే కాన్సెప్ట్ అయినప్పటికీ కొన్ని ప్లేసెస్లో కొన్ని స్టోరీస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి ప్రస్తుతం రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ 5 భాషల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రామాయణాన్ని అంటే అక్కడ వాళ్ళు తెలిసినటువంటి రామాయణం ఏదైతే ఉందో వాటిని అనుసరించే తీయబోతున్నారంట ఈ సినిమాకి సంబంధించి. సో నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాకి అయితే అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో ఈ సినిమా మీద జనానికి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ దానిలో ఉన్నటువంటి ఒక విశ్వరూపాన్ని బయటపెట్టాడో అసలు యానిమల్ క్యారెక్టర్లో ఉన్నటువంటి హీరోకి రాముడి లాంటి ఒక సైలెంట్ క్యారెక్టర్తో ఉన్నటువంటి క్యారెక్టర్కి ఎలా కంపారిజన్ కుదురుతుందో చూడాలి మరి. అండ్ సాయి పల్లవి విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం కృతి సనన్తో కంపేర్ చేస్తే సాయి పల్లవి ఎన్నో రెట్లు బెటర్ కాబట్టి మంచి సెలెక్షన్ తీసుకున్నాడు అని అనిపించింది. కానీ ఈ రావణాసురుడి క్యారెక్టర్ని యశ్కి ఎందుకు ఇచ్చారా అనే డౌట్ బాగా బలంగా ఉంది. సో అసలు ఇంతకీ రామాయణం అనేటటువంటి సినిమా నిజమా అబద్ధమా అనుకున్నటువంటి టైంలోనే ఈ విధంగా తెలుగు సినిమాకి అంటే తెలుగు వర్షన్లో తీయబోతున్నటువంటి దీనికి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేత అయితే మాటలు రాపిస్తున్నారనమాట. సో బేసికల్గా మన గురూజీ గారి మాటలు ఎంత ఇన్స్పైర్ చేస్తే మనకు తెలుసు. ఇంకా రాముడి గారి చేత పలికించే పదాలు అన్నప్పుడు దాని సొసైటీ మీద బలంగా పడేలా ఆబ్వియస్లీ మన గురూజీ గారు రాస్తారు. సో అందువల్ల ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అయితే ఈ పని అప్పగించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ రామాయణ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా రామాయణాలు చూస్తుంటారు, ముఖ్యంగా మన తెలుగు సినిమాస్లో. సో బాలరామాయణం చూస్తుంటారు, ఎన్టీఆర్ గారు రామాయణం, సీనియర్ ఎన్టీఆర్ గారు రామాయణం చూస్తుంటారు, అండ్ బాలకృష్ణ గారి శ్రీరామరాజ్యం చూస్తుంటారు, రామదాస్ చూస్తుంటారు. లైక్ ఈ విధంగా చాలా కథలు ఉన్నాయి రాముడి మీద తెలుగు సినిమాస్లో. సో ఇందులో మీకు నచ్చినటువంటి రాముడి కథ ఏంటి? అండ్ ఇన్ కేస్ రాముడి కథల్లో చాలా మందికి తెలియనటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ కథ ఏమైనా తెలుసుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బాలీవుడ్ సినిమాస్ వాళ్ళు మన టాలీవుడ్ని క్రాస్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని ఎన్ని కావు. సో ఎట్ ఏ టైమ్గా రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ టాలీవుడ్ సినిమాస్లో మంచి కాంపిటీషన్ ఉన్నటువంటి సినిమా అయినా మీకు ఐడియా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.